బీజేపీ వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఉండటం వలన, ఎందుకంటే ఒక స్టార్ని పెట్టుకుంటే సౌత్ ఇండియాలో ఒక చోటకి పవన్ కళ్యాణ్ వస్తుంటే లక్షల్లో జనాలు వచ్చే ఏకైక హీరో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్. తర్వాత ఇప్పుడు విజయ్, తమిళ్ విజయ్, ఓకేనా. సో అతను క్రిస్టియన్, ఇతను హిందూ. ఇతను పెట్టుకుని సనాతన ధర్మం అని చెప్పేసి ఇతను మెడలో ఒక కాషాయ వస్త్రం కూడా వేసి ఆ లెవెల్లో కూడా తిప్పేశారు. ఎక్కడి వరకు తిప్పాలో అక్కడి వరకు తిప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం మీటింగ్ పెట్టారు విజయవాడలో 10 కోట్లు ఖర్చు పెట్టి, హిందూయిజాన్ని, హిందూ పరిరక్షణ కోసం. దానికి ఇతను వెళ్ళలేదు, వద్దన్నారు. ఎందుకంటే బీజేపీ మళ్ళీ ముస్లిం ఓట్లు పోతాయని చెప్పేసి ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకు ఉంచుకుంటే, ఎక్కడి వరకు వాడుకోవాలో అక్కడి వరకు వాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్కి భుజం మీద చేసాడు ఆయన, మోడీ గారు. ఓ పక్కన చిరంజీవి మీద చేసాడు. సో వీళ్ళిద్దరిని వదులుకోడు. బికాజ్ 37% ఆర్ దేర్ కాపూస్ ఇన్ ఆంధ్ర ఇట్ సెల్ఫ్, ఓకేనా. రెడ్డీస్ ఓన్లీ 6-7% అండ్ ఆల్సో కమ్మాస్ ఓన్లీ 4%. అయినా కూడా వాళ్ళ యొక్క బిజినెస్ ధనబలం గురించి దే కేమ్ అప్. కానీ వీళ్ళకి ఐకమత్యం లేకపోవడం వలన రాలేదు. 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక రేంజ్కి వచ్చింది.